ఆలస్యం అయితే అయిపోయింది అని అనుకోకు. ఆలస్యం అయితే దాని అర్థం బెటర్ ఈస్ గోయింగ్ టు కమ్. కొంతమంది 20 yearsలో 22 yearsలో పెళ్లి చేస్తారు. అప్పుడు వారికి నచ్చిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోండి. వాళ్ళు 30 years వచ్చేటప్పటికి వాళ్ళు చాలా స్మార్ట్గా ఉంటారు. వాళ్ళ స్పౌస్ వారికి వారి చదువుకు వారి హోదాకు తగినట్టు లేదని అనుకొని ఎక్కడికి తీసుకొని పోరు, వీలే పోతారు అన్నిటికీ. అప్పుడు ప్రాబ్లం ఏంటంటే చాలా తొందరగా పెళ్లి చేసుకున్నానండి అని అంటారు. కొంచెం పెళ్ళి ఆలస్యం అయితే పొరపాటేం జరగదు, దేవుడు బెస్ట్ ఇస్తారు. ఆ తర్వాత ఒక 60 years బ్యూటిఫుల్ ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది. లేదంటే తొందరపడి పెళ్లి చేసుకుంటారు. 60 years గొడవలు, కలవరములు, నిరాశలు ఇవన్నీ ఉంటాయి. సో వీ నీడ్ టు గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు ద లార్డ్. దేవుడు మన జీవితంలో సమస్తం మేలు కోసం జరిగిస్తారు. కొంతమంది యవనస్తులు నా దగ్గరికి వచ్చి చెప్తారు, నా ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి ఉద్యోగంలో ఉన్నారు, మా ఫ్రెండ్స్ అందరికీ 2 పిల్లలు ఉన్నారు, నా సంగతి ఏంటి అని అడిగినప్పుడు వారందరికంటే శ్రేష్టమైనది దేవుడు నీకు ఇస్తారు. నువ్వు ఎదురు చూడు, ద బెస్ట్ ఈస్ గోయింగ్ టు కమ్. నేను మీకు చెప్పడానికి ఆశించేది ఏంటంటే యు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ వెయిట్ అపాన్ గాడ్. హీ విల్ బ్రింగ్ ద బెస్ట్ ఫర్ యూ. దేవుడు ఆలస్యం చేసుకున్నాడు, దేవుడే పట్టించుకోవడం లేదు, ఇక నేనే పట్టించుకుంటానని తొందరపడకమ్మా. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు.